సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఈ నెల 11 జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 3 మున్సిపాలిటీలు కొడంగల్, కొసిగి, మద్దులలో రసవత్తరంగా మారాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మున్సిపల్ ఎన్నికల్లో తలపడుతున్నారు. ప్రధానంగా కొడంగల్ మున్సిపల్లో నిన్న నామినేషన్ ఉపసంహరణ ముగియగానే భారత పార్టీ నుంచి 7వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేసిన భారత పట్టణాధ్యక్షుడు రమేష్ బాబు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో భారత పార్టీ నుండి 7వ వార్డుకు పోటీలో అభ్యర్థి లేకుండా పోయారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకటయ్య తనకు కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా 7వ వార్డు నుండి పోటీ చేస్తున్నారు. తాను ఆశించిన విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు కావడం లేదని భావించి సొంత గుట్టుకి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో బారాస తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వతంత్ర అభ్యర్థిగా 7వ వార్డు నుండి మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న మాఫీ వెంకటయ్యకు బారాస సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, ఓటర్లు భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు గట్టు రామచంద్రరావు, మున్సిపల్ ముఖ్య నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, మధుసూదన్ యాదవ్, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొడంగల్ మున్సిపాలిటీకి సంబంధించి 7వ వార్డు నిన్న జరిగిన సంఘటన చూసినారు మీరు. మా పట్టణ అధ్యక్షుడు ఉన్న రమేష్ బాబు గారు కాంగ్రెస్ పార్టీతో కుమ్ముకై, కాంగ్రెస్ నాయకులతో కుమ్ముకై ప్రలోభాలకు గురై మేము బీఫామ్ ఇచ్చిన తర్వాత పార్టీకి రాజీనామా విత్డ్రా చేసుకోవడం జరిగింది. అతను వెంబడే పార్టీ చర్యలు తీసుకొని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అట్లాంటి ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. ఎంత పెద్దవారైనా సరే సస్పెండ్ చేసే కార్యక్రమాలు చర్యలు తీసుకుంటాం. అందులో భాగంగానే రమేష్ గారిని కూడా సస్పెండ్ చేసినాం. దానిలో భాగంగానే ఈరోజు గతంలో మా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి వార్డు మెంబర్గా పనిచేసిన వెంకటయ్య మాఫీ గారు నాతో కలిసి పనిచేసినారు. ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో పోయినారు. ఇప్పుడే చెప్పినారు స్వయాన ఆ పార్టీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేదు, ఎలాంటి కార్యక్రమాలు లేవు, రైతులకు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతలేవు. కాబట్టి దానికి రాజీనామా చేసి ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాడు. అతను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నాడు. కాబట్టి అతనికి బలపరిచి 7వ వార్డు నుంచి మా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా అతన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం. పార్టీ పరంగా రేపటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టి గ్రామాలలో ప్రచారం కూడా మొదలుపెట్టబోతా ఉన్నాం. బ్రహ్మాండంగా ఇండిపెండెంట్ అభ్యర్థిని 7వ వార్డు నుంచి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపియబోతామని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం. గతంలో మరి కాంగ్రెస్ పార్టీలో కొనసాగించుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ కొడంగల్ అయినందుకు మరి వాళ్ళకు ఎంతో సేవ చేసినందుకు మరి నాకు ఎట్టి పరిస్థితుల్లో బీఫామ్ ఇస్తామని నమ్మించి మరి మార్గం మధ్యలో నా గొంతు కోశారు. అన్షాటికి ఆ పార్టీకి రాజీనామా చేసి, గతంలో నేను టీఆర్ఎస్ పార్టీ అంటే చాలా వీరాభిమానిని. మరి మా పట్నం నరేంద్ర అన్న ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మరి గతంలో నేను టీఆర్ఎస్ పార్టీకి ఎంతో పనిచేసినా నాకు తెలుసు. కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను లబ్ధి పొందిన కొన్ని కారణాల వల్ల మాత్రమే నేను అక్కడ పోయినందుకు చాలా తప్పు జరిగింది. కావున మళ్ళీ నా పార్టీకి నా గూటికి నేను వచ్చేసినాను. దయచేసి ప్రజలకు అందరికీ మరి అక్కడ చేసింది ఏం లేదు, ఓట్లు వేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు. దయచేసి ఇప్పుడు నా ప్రజలకు విన్నపం ఒకటే, మనం టీఆర్ఎస్ పార్టీలో ఎంతో గట్టిగా ఉన్నాము. మా రైతులిటంగా సంతోష సుఖాలతో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఉన్నారు. మరి గతంలో మొన్న పండుగలిటంగా చర్య చేసుకోకపోయారు. రైతు బంధు ఎవరికి రాకపోవడం వల్ల మరి ఈరోజు నేను టీఆర్ఎస్ పార్టీలో వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి నేను 7వ అభ్యర్థిగా 7 వార్డు నుంచి అభ్యర్థిగా మా పట్నం నరేంద్ర నాకు బలపరిచారు. కావున నన్ను భారీ ఎత్తున గెలిపించి మరి అన్నగారికి కానుకగా ఇవ్వాలని నా ప్రజలను కోరుకుంటున్నాను. నాది బ్యాటు గుర్తు. దయచేసి అందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నాను.